వెల్కమ్ బ్యాక్ టు సుష్మా పరశురామ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇన్‌షాట్ ఓపెన్ చేసుకొని దాంట్లో వీడియో ఓపెన్ చేసి ప్లస్ న్యూ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మన ఫొటోస్‌కి గ్యాలరీకి ఓపెన్ అవుతుంది. సో, దీనిలో వీడియో సెలెక్ట్ చేసుకొని దాన్ని షార్ట్ కావాలంటే 9:16 లేదా యూట్యూబ్‌లో వీడియో లాంగ్ వీడియో ఉంటుంది కదా! అది కావాలంటే 14 అనేసి ఉంటుంది. అక్కడ చూడండి. సో, అవి క్లిక్ చేసుకుంటే మీకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తుందనమాట. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే దాన్ని ప్లస్ సింబల్ యాడ్ చేసుకొని సో, ప్లస్ సింబల్ మీద యాడ్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్లో మోషన్ ఇవన్నీ చూడండి. సో, ఇక్కడైతే చెప్తున్నాను. సో, ప్లస్ చేసుకొని మనకి ఎంతైతే కావాలో అంతవరకే డ్రాగ్ చేసుకొని సో, దాంట్లో స్ప్లిట్ అని ఉంటది ఆప్షన్. మనకొద్దు అనుకుంటే దాని మీద ఆహ్, క్లిక్ చేసేసి డిలీట్ చేసేసేయండి. స్ప్లిట్ అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఉంటుందనమాట. క్లిక్ చేస్తే. సో, అలా క్లిక్ చేసి మనకెంతవరకు కావాలో అంతవరకే ఉంచుకొని ట్రాక్ చేసి ఏదైతే వద్దో దాన్ని క్లిక్ చేసుకొని సో, దాన్ని డిలీట్ చేసేసేయండి. వెళ్ళిపోతది అంతే. సో, తర్వాత మనకిక్కడ వీడియో వచ్చేసి ఏం కావాలి? వీడియో అని వస్తది, ఫోటోస్ అని వస్తది. వీడియో కావాలంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటో గ్యాలరీ నుంచి అయితే మనము తీసుకోవచ్చనమాట. సో, తీసుకున్న తర్వాత మనకెంత కావాలో అంతే చేసుకొని డిలీట్ చేసుకోండి. మనకు నచ్చింది ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే స్ప్లిట్ అయిపోయింది కదా! అండ్ ఇక్కడ మ్యూజిక్ కావాలనుకుంటేనేమో మనం వీడియోలో తీసుకుంది ఉంచుకోండి. వద్దు అనుకుంటే మ్యూట్ క్లిప్స్ చేసేసేయండి. చేసేసిన తర్వాత మనకి రికార్డ్ చేసుకోవాలి లేదా మ్యూజిక్ పెట్టుకోవాలి అనుకుంటే మనం మ్యూజిక్ మీద ఒత్తేసేయాలి. సౌండ్ మీద ఒత్తితే మ్యూజిక్ అని వస్తది. మై మ్యూజిక్ అని అన్న దాంట్లోనేమో మనము ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా గ్యాలరీలో. సో, మన ఫోన్‌లో అవి వస్తాయన్నమాట. వద్దు అనుకుంటే ఒక వీడియో తీసుకోవాలి. మనం ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకుంటాం కదా! దాని సౌండే కావాలంటే ఎక్స్ట్రాక్ట్ వీడియో అని వస్తది. సో, ఎక్స్ట్రాక్ట్ వీడియో సౌండ్ అని వస్తది కదా! దాని మీద క్లిక్ చేసి దాన్ని తీసుకుంటే సౌండ్ మాత్రమే వస్తది. వీడియో రాదు. సో, అలా అనమాట. దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి రికార్డ్ కావాలి. మనమే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అనుకుంటే మ్యూజిక్ పక్కన రికార్డ్ అని ఉంటది. అది రికార్డ్ చేయాలి. 3 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అయిపోతది. సో, మనం చెప్పొచ్చు. హాయ్, హలో అలా చెప్పొచ్చనమాట. మనం ఏం చెప్తే అది రికార్డ్ అవుతది. సో, ఓకే మీద ఒత్తితే మనకి ఓకే అయిపోతదనమాట. మనం చెప్పింది వచ్చేస్తది. మనకొద్దు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు మళ్ళీ. సో, అది ప్రెస్ చేసి డిలీట్ ఆప్షన్ నొక్కేస్తే మళ్ళీ అది డిలీట్ అయిపోతుందనమాట. సో, అలానే మనం చేసేసుకోవచ్చు. ఒకవేళ మనము సాంగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మన గ్యాలరీలో మన ఫోన్‌లో మనం మై మ్యూజిక్ అని ఉంటది కదా! దానిలో డౌన్‌లోడ్ చేసి ఉంటే ఆల్రెడీ అది యాడ్ చేసుకోవచ్చు. లేదనుకో ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా వీడియో డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లోనంగా ఎక్స్ ఎక్స్ట్రాక్ట్స్ సౌండ్ ఆర్ వీడియో అని వస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఆ సౌండ్ మాత్రం వస్తది. వీడియో రాదు. దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా టెక్స్ట్ మనకేమన్నా టెక్స్ట్ కావాలి. ఇప్పుడు మనది శారీ ఉంది కాబట్టి శారీ లేదా ట్రెడిషనల్ లుక్ అలా పైన క్యాప్షన్స్ లాగా ఇస్తారు కదా! అది కావాలంటే టెక్స్ట్ ఒత్తేసి ఏదన్నా కావాలంటే అది. ఇంకా మనకి ఇలా ఏ రైటింగ్ కావాలంటే ఆ రైటింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కలర్స్ ఉన్నాయి కదా! అక్కడ కూడా మన మీద కలర్స్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో, దాని మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలో అది చేసుకోవచ్చు. రైటింగ్ కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసుకొని ఓకే నొక్కితే అదే. మనం డ్రాగ్ చేస్తూ ఉంటే చిన్నగయితది, పెద్దగయితది, రొటేట్ అవుతది. మనకెలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఏ రేటింగ్ కావాలంటే అలా పెట్టుకోవచ్చనమాట. సో, దాన్నయితే చూపిస్తున్నానిక్కడ. చూపిచ్చే విధంగా చేసుకోండి వచ్చేస్తుంది. అండ్ అంతే. ఓకే మీద క్లిక్ చేస్తే ఓకే అయిపోతదండి. ఇంక మనకి మొత్తం వీడియో కావాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. వద్దు అనుకుంటే ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఓకే మీద క్లిక్ చేస్తే మాత్రం ఓకే అయిపోతది. లేదు మనకొద్దు అంటే మళ్ళీ డిలీట్ చేసేసుకోవచ్చు. డిలీట్ అయిపోతుందనమాట. సో, అంతే సింపుల్‌గా మంచిగా అయిపోతది నీట్‌గా. అండ్ ఇక్కడొచ్చేసి స్టిక్కర్స్ మీద ఒత్తితే స్టిక్కర్స్ పైన ఏ బొమ్మలైతే ఉంటాయో మనకేది కావాలి లైక్, సబ్స్క్రైబ్ యూట్యూబ్ సింబల్ అవన్నీ ఉంటాయి కదా! షేర్ అట్లా లవ్ సింబల్స్ అవి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైక్ అనేది చూపిస్తున్నా. అలా అనమాట. మనకెక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చనమాట.
అలా డ్రాగ్ చేసి పెట్టుకుంటే మనకి లైక్ కావాలంటే లైక్, లేదా సబ్స్క్రైబ్ కావాలంటే సబ్స్క్రైబ్, అట్లా మనం పెట్టుకుంటే అది వీడియోలో వచ్చేస్తుంది. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చనమాట. నేను ఇక్కడ పెట్టుకున్న విధంగా చూపిస్తున్నాను. అండ్ ఓకే మీద క్లిక్ చేస్తే అది ఓకే అయిపోతదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఆహ్ ఇక్కడొచ్చి ఎఫెక్ట్ మీద చేస్తే మనం ఎఫెక్ట్ అంటే ఎట్లా కావాలంటే అట్లా స్మూత్, బ్లర్, స్కిన్నీ, మూడీ అలా. సో, నాకైతే ఏది నచ్చలేదు కాబట్టి మనం ఒరిజినల్ వీడియో పెట్టుకొని క్లిక్ చేసేసుకోవాలి. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ తర్వాత పీపీ అనేసి ప్లస్ ఉంటది. సో, మనం ఫోటో మీద ఫోటో వచ్చిద్దిగా, వీడియో మీద ఫోటో రావడం అట్లా రావడానికి అది నొక్కుకొని ప్లస్ అని ఉంటది. సో, పీపీ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసి మన గ్యాలరీకి ఓపెన్ అయితది. మనకేది కావాలో అది. సో, నేను ఇక్కడైతే ఫోటో సెలెక్ట్ చేశాను చూడండి. మనకెలా కావాలంటే అలా. ఇక్కడ మర్జ్‌గా ఉంది లైక్ సింబల్ ఇంకా మన ఫోటో. సో, అందుకనే నేనైతే పైకి పెట్టేసుకుంటున్నాననమాట. సో, అలా పెట్టుకోవచ్చు. ఓకే నొక్కితే అది ఓకే అయిపోతదనమాట. అది వీడియో అయినా పెట్టుకోవచ్చు, ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. లైక్ అయినా పెట్టుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చనమాట. సో, వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మీ ఆప్షనల్. సో, ఇక్కడైతే ఓకే చేసేసిన. ఇంకా తర్వాత మనకి ఇంకేం కావాలి అంటే ఇక్కడ సౌండ్. మనం చెప్పిన సౌండ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదా వీడియోలో ఉన్న సౌండ్ కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. అలా అనమాట. ఇంకా మనకిక్కడ స్లో మోషన్, స్పీడ్ అలా ఉంటది కదా! అలా కూడా చేసుకోవచ్చనమాట. మనము స్లో మోషన్‌లో కావాలంటే అలా చేసుకోవచ్చు. స్టాండర్డ్‌లోనేమో ఇట్లా చూపిస్తది. సో, కర్వ్‌లోనైతేనేమో అయితేనేమో ఇట్లా చూపిస్తది. స్లోగా కావాలంటే స్లోగా, స్పీడ్‌గా కావాలంటే స్పీడ్‌గా అక్కడ పెట్టుకోవచ్చనమాట. సో, అలా నేను చూపిస్తున్నాను. మీకెలా కావాలంటే అలా స్లో మోషన్‌లో చేసుకోండి. స్పీడ్‌గా చేసేసుకోండి. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటుంది కదా! అలా కూడా చేసుకొని మీకెంత కావాలో అంత పెట్టుకొని ఓకే మీద క్లిక్ చేస్తే అది ఓకే అయిపోతదనమాట. అంతే. అండ్ ఇక్కడొచ్చేసి యానిమేషన్ మీకెలా కావాలంటే అలా. ఇట్లా బ్లర్ ఇట్లా వచ్చిపోయేటట్టు ఇంగో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకెలా కావాలంటే ఇన్, ఔట్ అక్కడ ఉన్నాయి కదా! కాంబో, లూప్ అట్లా. సో, దాంట్లో ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చనమాట. సో, దాని మీద ఓకే చేస్తే ఓకే అయిపోతది. మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తదనమాట. అంతే. అండ్ ఇలా. సో, అది మనకొద్దు అనుకుంటే వద్దు. ఒకవేళ కావాలనుకుంటే చేసేసుకోండి. క్లిక్ చేసేస్తే ఓకే మీద అది ఓకే అయిపోతది. ఇలా వచ్చేస్తదనమాట. షేక్, బ్లర్ ఏదైనా వచ్చేస్తదనమాట. అలా మనకి క్రాప్ చేయాలి, ఇంకొంచెమే కావాలి, ఈ చేతులు కనబడొద్దు అట్లా అనుకున్నా కూడా ఎట్లైనా చేసుకోవచ్చు. అంతే సింపుల్‌గా. అండ్ ఇందులోనే అన్నీ ఉంటాయండి. ఒక్క 10 నిమిషాల్లో అంతా అయిపోతదనమాట. ఇక్కడ రొటేట్ అనమాట. సో, మన ఫోటో రొటేట్ కావాలి, లేదా లెఫ్ట్ సైడ్ ఉన్నాం, రైట్ సైడ్ ఉన్నాం ఇట్లా చేసుకోవాలంటే కూడా ఫ్లిప్ చేసేసుకోవచ్చు. అలా అనమాట. అలా రొటేట్ చేసుకుంటే సింపుల్‌గా అయిపోతుందనమాట. అండ్ ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా! అంటే మనము ఇప్పుడు ఇన్‌షాట్‌లో డౌన్‌లోడ్ వీడియో ఎడిట్ చేసినట్టు తెలవద్దనుకుంటే దాని మీద క్లిక్ చేసేసి ఫ్రీ రిమూవ్ నొక్కేస్తే దీంట్లో మాత్రం ఫ్రీగా అయిపోతుంది. ఒక యాడ్ కూడా వచ్చేస్తది మనకి దీన్ని రొటేట్ అవుతూ. సో, సింపుల్‌గా మొత్తం వీడియోకైతే రిమూవ్ అయిపోతది. ఇన్‌షాట్ అనేదైతే ఆ పేరు రాదనమాట మనకి వాటర్ మార్క్. సో, అదంతా రిమూవ్ అయిపోతుందనమాట. ఒకటే క్లిక్‌తోని ఫ్రీ రిమూవ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే ఖతమండి అది వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడొచ్చేసి పిప్ ఉన్నదాన్ని దాన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ నాకు కావాలి కాబట్టి మళ్ళీ పీపీ నొక్కితే అదొచ్చేస్తుంది. దాని మీద ఓకే జేసుకోవాలి. సో, ఇక్కడ డ్రాగ్ చేసి మనకెలా కావాలంటే అలా తీసుకొని ఏ పొజిషన్‌లో కావాలి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చనమాట. అండ్ పిప్ మీద నొక్కితే అది ఫోటో మీద ఫోటో వచ్చేస్తుందనమాట వీడియో పైన క్లారిటీగా. అండ్ మనకి నేనైతే అవి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్‌లో అయితే రిమూవ్ చేసుకుంటాననమాట. సో, అలా వీడియో పైన తీసుకొని నేనక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఫోటోస్ నుంచి ఓకే నొక్కితే వచ్చేస్తది. మనకి ఫోటో ముందులో మనం సుష్మా పరిశ్రమ అని ఇట్లా పెట్టుకున్నాను కదా! అలా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో, వీడియో ఎండ్‌లో కావాలంటే ఎండ్‌లో చేసుకోవచ్చు. వీడియో ఫస్ట్‌లో కావాలంటే ఫస్ట్‌లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను 2 చేసుకున్నాను కాబట్టి 2 యాడ్ చేసేసాననమాట. ప్రతి వీడియోకి ఇలా పెట్టుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అట్లా. సో, సబ్స్క్రైబ్ అట్లా లాస్ట్‌లో అయినా, ఫస్ట్‌లో అయినా, వెల్కమింగ్ అలా ఏదైనా పెట్టుకోవచ్చనమాట. మీ ఇష్టం. సో, నేనైతే ఇలా పెట్టుకుంటాననమాట. ఇంతే సింపుల్‌గా 10 మినిట్స్‌లో అయితే మీరైతే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో ఫుల్ వీడియో చూసేయండి. ఎలా ఉందో చెప్పండి. అండ్ మీ అందరికైతే అర్థమైందనే అనుకుంటున్నాను. సో, అర్థమైతే ఇంకేమైనా వీడియోస్ చేయాలని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే ఎక్స్‌పోర్ట్ అని ఉంది కదా! దాన్నో ఎక్స్‌పోర్ట్ చేస్తే డైరెక్ట్ మీ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుందనమాట.
అదొచ్చేస్తదనమాట వీడియో. సో, వీడియో సేవ్ అయిన తర్వాత వీడియో సేవ్ అయిందాక అట్లే ఉండండి. సో, వీడియో సేవ్ అయిన తర్వాత మీ గ్యాలరీకొస్తది. డైరెక్ట్ ఫోటోస్‌లో ఓపెన్ చేసుకొని మీ గ్యాలరీలో అయితే చూసుకోవచ్చనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు సుష్మా పరశురామ్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను. అండ్ మనకిక్కడ ఏం కావాలంటే అక్కడ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే గ్యాలరీకొచ్చేసింది చూడండి ఫుల్ వీడియో. లవ్ యూ. బాయ్ బాయ్.